ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంటే అన్న చందంగానే ఉంటుంది ఇరాన్. ఇప్పుడు ప్రారంభించింది. నిన్నటిదాకా సైలెంట్‌గా ఉంది. ఇవాళ కూడా అమెరికా హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి ఇరాన్ స్థావరాల్ని, ఇరాన్‌కి సంబంధించిన స్పీడ్ బోట్లు ప్లేసుల్ని, మిస్సైల్ స్థావరాల్ని, డ్రోన్స్ స్థావరాల్ని పేల్చేసింది. షిప్పులలో పెట్టి మరీ తిప్పుతోంది ఇరాన్. వాటిని కూడా పేల్చేసింది. దాంతో ఉలిక్కిపడ్డటువంటి ఇరాన్ ఇక తాము ఎదురుదాడి చేయకపోతే ప్రాబ్లం అనుకుంది. అలాగని అమెరికా మీద డైరెక్ట్‌గా దాడి చేయలేదు. అక్కడే అమెరికన్ షిప్స్ ఉన్నాయి. వాటి మీద దాడి చేయొచ్చు. మరి ఆ శక్తి చాలలేదో, ధైర్యం చాలలేదో, లేదా ఆ టెక్నికల్ ఎక్విప్‌మెంట్ వర్కౌట్ కాలేదో తెలీదు. మళ్ళీ కువైట్‌లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్, ఆ ఎయిర్ బేస్ మీదన అటాక్ చేసింది. దాదాపుగా 10 మిస్సైళ్ళు, 200కి పైగా డ్రోన్స్‌ని పంపించాము. కువైట్‌లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ ధ్వంసమైందని ఇరాన్ చెప్తే, అన్నిటిని ఇంటర్సెప్ట్ చేశాం దారిలోనే అన్నటువంటిది అమెరికా చెప్తోంది. తద్వారా యుద్ధం ముదిరి మళ్ళీ పాకాన పడుతోంది.